ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. iQoo Neo 6 ఎంత పెద్ద సక్సెస్ నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ 25,000 to 30,000 రూపీస్ సెగ్మెంట్లో ఇది వన్ ఆఫ్ ద బీస్ట్. ముఖ్యంగా చెప్పాలంటే గేమింగ్ ఆడే వాళ్ళకి. సేమ్ అదేవిధంగా దీని సక్సెసర్ కింద iQoo Neo 7ని ఒఫీషియల్గా ఈ నెల 16వ తారీఖు మన ఇండియాలో iQoo లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దీన్ని కూడా బడ్జెట్ గేమర్స్ని టార్గెట్ చేస్తూ ఈ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ రోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఇది ఫ్రెండ్స్ మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే Neo 7 iQoo అని చెప్పి మనం ఇక్కడ బ్రాండింగ్ అయితే చూడొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ సేమ్. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్తో పాటు ఇక్కడ మనకి 12+ 256GB వేరియంట్ మనకు పంపించారు. ఫ్రాస్ట్ బ్లూ కలర్, బ్లాక్ కలర్ లో కూడా ఇది దొరకడం జరుగుతుంది. అలాగే సార్ వాల్యూస్ కూడా మన ఇండియన్ స్టాండర్డ్స్ కి లోబడే ఉన్నాయి. సో వీళ్ళు బాక్స్ అయితే సోయా ఇంక్ తోటి యూజ్ చేశారంట. అంటే మనకి ఇది నేచర్ కి ఏ విధమైనటువంటి ప్రాబ్లం అయితే కాదు. ర్యాపింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా రిమూవ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. మనకి ఇక్కడ డివైజే. సో ఈ డివైస్ని అయితే మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా బాక్స్ లోపల కంటెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కొన్ని సీరియల్ నెంబర్స్, ఒక TPU కేస్, బుక్లెట్స్, టైప్ సి టు టైప్ సి కేబుల్తో పాటు మనకి టైప్ సి నుంచి 3.5mm జాక్ని కూడా ప్రొవైడ్ చేశారు. గుడ్ మూవ్. అండ్ దీంతో పాటు మనకి 120 వాట్స్కి సంబంధించినటువంటి సూపర్ వూక్ ఛార్జర్ని, సిమ్ ఎజెక్టింగ్ పిన్ని ప్రొవైడ్ చేశారు. అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమీ లేవు. సో ఇక్కడ అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ ఒకసారి అయితే చూసేద్దాం. దీన్ని కూడా ఒక పవర్ ర్యాప్ తోటి ర్యాప్ చేసి అయితే పంపించారు. వావ్, ఈ బ్లూ కలర్ అయితే చాలా 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 బాగుంది. ఫ్రంట్ మీరు చూసారా అన్నట్లయితే డిస్ప్లేకి స్క్రీన్ గార్డ్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే సైడ్ అంతా కూడా వీళ్ళు పాలికార్బోనేట్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మ్యాటీ కైండ్ ఆఫ్ గ్లాస్ ఫినిష్ని అయితే ప్రొవైడ్ చేశారు. కానీ ఇది కూడా మనకి ప్లాస్టికే. ఈవెన్ మనకి కెమెరా బంప్ ఈసారి మనకి సేమ్ ఆల్మోస్ట్ iQoo Neo 6 డిజైన్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా డిజైన్ పరంగా పెద్దగా మీకు మార్పు అయితే ఉండదు. అండ్ మనకి సైడ్స్ కూడా బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ కాకుండా ఇట్లా కర్వ్ డిజైన్తో మన ముందు తీసుకొస్తారు. సో బేసికల్లీ మనకి ఫోన్ పట్టుకుంటే అంటే హోల్డ్ చేసుకుంటే గ్రిప్ ఏదైతే ఉందో చాలా బాగుండడం జరుగుతుంది. ఈవెన్ ఫోన్ లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ని, అలాగే బాటమ్ మీరు చూసారంటే టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, స్పీకర్ గ్రిల్తో పాటు సిమ్ కార్డ్ స్లాట్ అండ్ ప్రైమరీ మైక్రోఫోన్. అఫ్ కోర్స్ ఇక్కడ మనకి మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు. సో డ్యూయల్ సిమ్ కార్డ్స్ మాత్రమే మనం ఇందులో యూజ్ చేయగలం. లెఫ్ట్ సైడ్ ఏం లేదు. టాప్ మీరు చూసారంటే ఐఆర్ బ్లాస్టర్తో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఫోన్ మొత్తం థిక్నెస్ వచ్చేటప్పటికి 8.3mm గా మనకు రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే 194 grams. అలాగే విత్ కేస్ తో మీరు చూసారు అన్నట్లయితే అప్రాక్సిమేట్లీ మీకు 214 grams గా మనకు రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మనకి సిలికాన్ పౌచ్ ని ప్రొవైడ్ చేశారు. బిల్డ్ క్వాలిటీ పర్వాలేదు. అండ్ డిజైన్ మీద ఏ మాత్రం ఇంపాక్ట్ కూడా చూపించట్లేదు. దీంట్లో మనకి ఏ విధమైనటువంటి IP వాటర్ రేటింగ్ టెక్నాలజీని అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. బట్ సిమ్ కార్డ్ స్లాట్ మీద గ్యాస్ కిట్ ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దట్ బేసికల్లీ మీకు వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి చూసారా, సో వాటికైతే ఇది సస్టైన్ అవ్వగలదు. ఫ్రంట్ ప్రొటెక్షన్ ఏం వాడారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. కానీ మోస్ట్లీ వీళ్ళు పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ని యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.67 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేని మనకి ఇందులో తీసుకొచ్చారు. సామ్సంగ్ కి సంబంధించినటువంటి E5 ప్యానల్ ని ఇందులో యూజ్ చేశారు. ఇది మోస్ట్ బ్యాటరీ ఎఫిషియెంట్ గా మనకి వర్క్ చేయడంతో పాటు ఇందులో మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ డిపెండ్స్ అపాన్ మనం యూజ్ చేసేటువంటి కంటెంట్ ని బేస్ చేసుకొని 60 to 120 వేరీ అవటం అయితే జరుగుతూ ఉంటుంది. ఈవెన్ దీంట్లో మనకి 380 Hz కి సంబంధించినటువంటి టచ్ శాంపిల్ రేట్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు అవుట్డోర్ లోకి వెళ్ళారన్నట్లయితే మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి ఇందులో మనకి 1500 nits దాకా రావడం జరుగుతుంది. సో కంపారిటివ్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ iQoo Neo 6 కన్నా కానీ ఇందులో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే మనం చూస్తాం. ఇక దీంతో పాటు ప్యారలల్ గా మనం HDR 10-bit కంటెంట్ ని కూడా మనం ఇందులో చూడొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ దీనిలో ఏ విధమైన డాల్బీ విజన్ కంటెంట్ మాత్రం మన ముందు తీసుకొని రాలేదు. అండ్ ఇది మీకు అప్రాక్సిమేట్లీ 381 PPI గా మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు OTT కంటెంట్ చూసేటప్పుడు చాలా బాగుంటుంది. కానీ పిక్సెల్ యొక్క డెన్సిటీ ఏదైతే ఉందో ఇంకొంచెం ఇంప్రూవ్డ్ గా తీసుకొచ్చి ఉంటే కనుక బ్రైటర్ అండ్ షార్పర్ పిక్చర్స్ ని మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే లీక్స్ లో మాత్రం క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ తో మన ముందు తీసుకొస్తా అనుకున్నారు. కానీ మనకి MediaTek Dimensity సంబంధించినటువంటి 8200 SoC చిప్ సెట్ తో మనకు రావడం అయితే జరిగింది. ఇన్ఫాక్ట్ దీని Antutu స్కోర్స్ కూడా సుమారుగా 8 lakhs పై మాటే. ముఖ్యంగా చెప్పాలంటే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా కాన్సన్ట్రేట్ చేస్తూ లాంచ్ చేసినటువంటి డివైస్ ఇది. BGMI కావచ్చు లేదా Asphalt 9 కావచ్చు, ఇలాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా మీకు గేమ్ కూడా చాలా స్మూత్ గా రన్ అవడం జరుగుతుంది. ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా
పర్ఫెక్ట్ గా మీకు ఇది వర్క్ చేయడం జరుగుతుంది. జీ న్యూ స్టేట్ అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ లో వీళ్ళు త్వరలో మనకి 90 FPS గేమింగ్ ని కూడా తీసుకొని రాబోతున్నారు. సో ఇది మనం ఫ్యూచర్ లో వచ్చేటువంటి ఓటీ అప్డేట్ లో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీరు కనుక ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మంచి గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే నేనైతే స్ట్రాంగ్ గా దీన్ని రికమెండ్ చేస్తాను. ఇన్ఫాక్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి 5G కూడా ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో మనకి 8 5G బ్యాండ్స్ ని మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. ఈవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనకి ఇది ఫంటచ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో రావడం జరుగుతుంది. Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ మేజర్ మరొక 2 అప్గ్రేడ్స్ ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది, 14 and 15. అండ్ ఒక 3 years పాటు సెక్యూరిటీ ప్యాచెస్ని అయితే మనం ఇందులో చూడొచ్చు. ఈవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చాలా బాగా ఆప్టిమైజ్ అయింది. ఈవెన్ ఇక్కడ నేను CPU థ్రాటిల్ టెస్ట్ కూడా చేశాను. ఆల్మోస్ట్ 90% అబోవ్ ఇది స్కోర్ చేయడం జరిగింది. అండ్ గీక్ బెంచ్ స్కోర్స్ కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫిగర్స్ని మనం ఇక్కడైతే చూడొచ్చు. ఈవెన్ ఆపరేటింగ్ సిస్టంలో మనకి బ్లాట్వేర్ కూడా కొంచెం బాగానే ఉంది. అండ్ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ కూడా ఇందులో ఉన్నాయి, సేమ్ మనకి రియల్మీ చూసినట్లే. సో వాటిని కూడా వీళ్ళు అవాయిడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో దీంట్లో మనకి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ని యూస్ చేస్తూ UFS 3.1 స్టోరేజ్ని అయితే యూస్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వేరియంట్ ఏదైతే 256GB, ఇది కాకుండా మీకు 128GB వేరియంట్ కూడా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇందులో మనకి విర్చువల్ ర్యామ్ సపోర్ట్ను కూడా మన ముందు తీసుకొచ్చారు. 8GB అయితే మరొక 8GB, అంటే టోటల్ అప్ టు 16GB దాకా. ఒకవేళ మీరు కనుక 12GB యూస్ చేస్తున్నారంటే మరొక 8GB, అంటే 20GB దాకా మీరు విర్చువల్ ర్యామ్ సపోర్ట్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మల్టీ టాస్కింగ్లో ఎక్కువగా యూస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అప్లికేషన్స్ క్లోజ్ అవ్వకూడదు అనుకునే వాళ్ళకి ఇది కొంచెం మీకు బెటర్గా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కానీ నార్మల్గా అయితే విర్చువల్ ర్యామ్తో పెద్దగా మీకు యూజ్ అయితే ఏమి ఉండదు. ఇక దీనిలో మనం బ్యాటరీ విషయానికి వచ్చారంటే ప్రీవియస్ జనరేషన్ లో మనకి అరౌండ్ 4500 అనుకుంటా మనకు తీసుకొచ్చింది. వేరే ఇక్కడ ఈసారి అప్గ్రేడ్ చేస్తూ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఛార్జింగ్ విషయంలో కూడా ప్రీవియస్లీ మనకి 60 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొస్తే వేరే ఈసారి మనకి 120 watts 1 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ లెస్ దాన్ 10 minutes లో కంప్లీట్ అవుతుంది అంటున్నారు. అలాగే 0 to 100% ఆఫ్ ద ఛార్జ్ సుమారుగా 26-27 నిమిషాలు టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా ఈవెన్ 5G ని యూజ్ చేసిన 1 day ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 1.5 day బ్యాటరీ బ్యాకప్ మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఈసారి వీళ్ళు కెమెరా మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఈ మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు. సో రేర్ వచ్చేటప్పటికి మనకి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ని అయితే తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇది GW3 సెన్సార్ శాంసంగ్కి సంబంధించింది. క్వైట్ డీసెంట్ పిక్చర్స్ని అయితే ఇది క్యాప్చర్ చేయగలదు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే లో లైట్లో పెర్ఫార్మెన్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. యాక్చువల్గా ఉండడానికి మనకి ట్రై కెమెరా లెన్స్ సెటప్, కానీ మనం జస్ట్ ఒకటే కెమెరా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మిగతా 2 ఏదైతే ఉందో డెప్త్ కోటి అలాగే పోర్ట్రేట్ కోటి మన ముందు తీసుకొచ్చారు. ఇవి ఉన్న పెద్దగా యూజ్ లేనట్లే, ఎందుకంటే ఇవి జస్ట్ 2 మెగాపిక్సెల్ సెన్సార్. దీనికన్నా ప్రైమరీ సెన్సార్ ద్వారా మీరు క్యాప్చర్ చేయండి, ఫోటోస్ అనేవి క్వైట్ డీసెంట్ గా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ సెన్సార్ని మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, వివోలో మనం ఎక్కువగా చూసేటువంటి ఆ ఎక్స్పోజర్ అలాగే సాఫ్ట్నెస్ ఏదైతే ఉందో మనం ఇందులో చూడొచ్చు. బట్ ఇంకొంచెం బెటర్మెంట్ తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ మీరు 4K 60 FPS దాకా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. బట్ 4K 60లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే పనిచేయదు. వేరే ఇక్కడ 4K 30 అలాగే 1080 30 60లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే పనిచేస్తుంది. ఇక ఫ్రంట్ అయితే మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే. సో ఓవరాల్గా చెప్పాలంటే కెమెరా పరంగా అయితే పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఏం లేదు, కానీ వీళ్ళు ఈసారి కెమెరాని పెద్దగా ఫోకస్ చేయలేదనే నా అభిప్రాయం. ఇక దీనిలో మనకి వైర్లెస్ అండ్ వైర్ కమ్యూనికేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే డ్యూయల్ బ్యాండ్ వైఫై మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ 5.2 టెక్నాలజీతో పాటు IR బ్లాస్టర్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది Vo-Wifi కాలింగ్ సర్వీసెస్తో పాటు క్యారియర్ అగ్రిగేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ 5G బ్యాండ్కి ఇది సపోర్ట్ చేయడంతో పాటు క్వైట్ డీసెంట్ 5G స్పీడ్స్ నా ఏరియాలో ఇది వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 500 Mbps స్పీడ్ దాకా వస్తుంది. సేమ్ స్పీడ్స్ నేను ఇందులో అయితే అచీవ్ చేశాను. సో ఇది ఉంది అది లేదు అనకుండా ఆల్మోస్ట్ ఆల్ అన్ని కైండ్ ఆఫ్ వైర్లెస్ టెక్నాలజీని అయితే మనం ఇందులో చూడొచ్చు. అండ్ దీంట్లో మనకి NFC-ని అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే జైరోస్కోప్ సెన్సార్తో పాటు ఆల్మోస్ట్ ఆల్ మనకు కావాల్సినటువంటి అన్ని సెన్సార్స్ని దీనిలో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా మనకి ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే ఒకవేళ మీరు కనుక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయండి. ఇంక్లూడింగ్ AMOLED, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసింది. కానీ కెమెరా డిపార్ట్మెంట్ లో అల్ట్రా వైడ్ యాంగిల్ ని కూడా మన ముందు తీసుకొచ్చుంటే ఇంకా బీస్ట్ అయ్యేదని నా అభిప్రాయం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.